విశాఖపట్నంలోని ఎండాడలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ₹1 పాత నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నగదుతో పాటు 2 వ్యక్తులను ఐటీ శాఖకు అప్పగించారు పోలీసులు. దొరికిన నగదును త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థకు చెందినదిగా పోలీసులు నిర్ధారించారు. విశాఖపట్నంలో ₹1 పాత నోట్లను పోలీసులు పట్టుకున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్రని తెలుసుకున్నారు. రవిచంద్ర, ఆ ₹1 నగదు ఎక్కడ గుర్తించారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దేవి లెక్కల్లో చూపించని సుమారు ₹1 విలువైన నగదును నిన్న అర్ధరాత్రి పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా ఎండాడ దగ్గర స్వాధీనం చేస్తున్నారు. బొలెరో వాహనంలో ఒరిస్సా నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రతాప్ కుమార్, సింగారపు వెంకటపతి అనే 2 వ్యక్తులు ఈ మొత్తం డబ్బులను క్యారీ చేస్తున్నారు. సాధారణ తనిఖీలో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నగదు బయటపడింది. అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నారనే దాని మీద కొంత క్లారిటీ మిస్ కావడం, ఈ భారీగా మొత్తాన్ని 2 వ్యక్తులే తీసుకెళ్తుండడంతో అనుమానం ఇచ్చి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఐటీ శాఖ అధికారులకు వారిని అప్పగించారు. అయితే త్రివేణి ఎర్త్ అండ్ మూవర్స్ కంపెనీకి సంబంధించిన నగదుగా దీన్ని భావిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా బొంబార్ అనే ప్రాంతంలో, ఒరిస్సాలోని బొంబార్ అనే ప్రాంతంలో సైట్ వర్క్ జరుగుతోంది. అక్కడ నుంచి పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న వర్కుల కోసం ఈ డబ్బులను తీసుకెళ్తున్నట్టుగా నిందితులు చెప్తున్నారు. అయితే నిందితుల దగ్గర ఉన్న ఆధారాలు, ఈ డబ్బులకు సంబంధించిన ఆధారాలతో పోలిక కుదరకపోవడంతో ఐటీ శాఖ అధికారులు వీళ్ళిద్దరినీ కూడా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మొత్తం మరింత సమాచారం వచ్చిన తర్వాత ఈ నగదు మీద పూర్తి క్లారిటీ ఇస్తామని ఐటీ అధికారులు అయితే చెప్తున్నారు. దేవి, థ్యాంక్ యూ రవిచంద్ర.